హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనం బతకాలంటే ఒక్కసారి అన్నం తింటే సరిపోద్దా? వారం రోజులు తిని అయిపోతే సరిపోద్దా? పోనీ ఒక సంవత్సరం ఎట్టగో ముక్కి తినేసి వదిలిపెడితే మిగిలిన కాలం బతుకుతామా? మరి ఏం చేయాలి? రోజు తినాలి. ఒకసారి తింటే చాలా నీరసం వచ్చేస్తుంది. లంకణాలు నేను కొత్తగా వచ్చినప్పుడు లంకణాలు అంటే అయ్యేంట ఏమనాలో నాకు తెలియదే అన్నాను నేను. లంకణాలు అంటే పస్తులు. ఏంటంటే 3 లంకణాలు చేసావు, 5 లంకణాలు చేసామని చెప్తారు. లంకణాలు అంటే అది ఆహారం లేక పస్తు ఉండటం. ఉపవాసం అంటే ఆహారం ఉండి తినకుండా ఉండడం ఉపవాసం. అంతేగాని ఇంట్లో ఏమీ లేదని తినకుండా మానేసి నేను ఉపవాసం ఉన్నానని చెప్పకండి. ఉపవాసం మంచి బిర్యానీ ఉన్నా, మంచి కోరికోడ ఉన్నా, ఈ పూట నేను దేవునితో ప్రార్థన చేసుకుంటాను అని ఉపవాసం ఉండాలి. మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థనలు ఉంటారు చూసారా? వారానికి 2 సార్లు పరిచయుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడట. అంతకంటే ఎక్కువ ఉండాలి మనం ఉపవాసం. కనీసం వారానికి 2 సార్లు మీ చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంటే వెళ్ళండి. ఉపవాస ప్రార్థన మీ చర్చిలో లేకపోతే మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒంటరిగా దేవునితో మాట్లాడుకోవచ్చు, బైబిల్ చదువుకోవాలి. ఉపవాస ప్రార్థన చేసేవాడంటే సైతానికి హడల్. ప్రార్థన చేయని వాడు సైతాన్ అంటే హడల్. ప్రార్థన చేయని వాడికి సైతాన్ అంటే హడల్. ప్రార్థన చేసేవాడికి సైతానికి హడల్. బెదిరిపోతాడు వాడు. ఏమంటే సాతాను నన్ను శోధిస్తున్నారు అంటున్నారు చూసారా? ఎందుకు ప్రభువా ఈ శోధన పెట్టావు అంటారు. మళ్ళీ పైగా దేవుడు ఎవరిని శోధించడు. మనమే మన పాప ఇచ్చలను బట్టి, కోరికలను బట్టి శోధించబడుతున్నాం. సాతాను జయించాలంటే, దీర్ఘకాల వ్యాధుల నుంచి స్వస్థత పొందాలంటే, దెయ్యాల నుంచి విడిపించబడాలంటే ఉపవాసం వలనను ప్రార్థన వలనని ఇది సాధ్యము అని ఎవరు చెప్పారు? మన యేసు ప్రభు చెప్పాడు. మన యేసు ప్రభువే దేవుడై ఉన్నప్పటికీ రక్తమాంసాల్లో శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు. అందుకే పరలోకపు శక్తిని పుంజుకునేవారు. మీరు మంచి విశ్వాసులుగా ఉండాలంటే కనీసం వారానికి 2 సార్లు మీకు ఇష్టమైన టైం. మరి ఒక పూట ఉపవాసమా, ఒక పొద్ద, 2 పొద్దుల, 3 పొద్దుల అని అడగొద్దు. కనీసం మనం తిన్న ఆహారం 4 గంటలు 5 గంటల వరకు అరగదండి. అంటే ఖాళీ అవటానికి 5 గంటలు పట్టుద్ది. అంతేగాని మీరు 8 గంటలు 10 గంటలు మీరు తినకుండా ఉంటే ఎప్పటి నుంచి ఉపవాసమే లెక్కేసుకొని ఒక 10 గంటలు మీరు తినకుండా ఉంటే దాన్ని ఒక్క పూట ఉపవాసం అనొచ్చు. అది అందరూ చేయొచ్చు. బీపీలు ఉన్నా, షుగర్లు ఉన్నా, బలహీనంగా ఉన్నా చేయొచ్చు. అదేం పెద్ద కష్టమేమీ కాదు. మంచిలు తాగొచ్చు, టీలు కాఫీలు తాగకూడదు. ఉపవాసం అండి ఇవాళ 3 చపాతీలు 2 దానిమ్మ న్యూసులు. ఏంటండి ఉపవాసం అండి ఇవాళ శనగలు నానబెట్టుకొని తిన్నానంటారు. అది బలం, భోజనం కంటే బలం. ఉపవాసం అనేది మనం కష్టపెట్టుకోవడానికి కాదండి. తింటే మొత్తం వస్తుంది. మనం మెలకువగా ఉండి ప్రార్థించడానికి ఉపవాస ప్రార్థన అంతే. మీకు అంతగా చేత కాకపోతే పోనీలే తినేసే ప్రార్థన చేసుకోండి, ఎవడొద్దాం లేదు అని చెప్తాను. మా సంఘస్థులు ఏ ఉపవాస ప్రార్థన రావట్లేదు ఏంటంటే, ఉపవాసం ఉంటే నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అన్నాడు ఆయన. ఎప్పుడు పోయినారా బాబు ఎలుకలు లోపలికి? ఉపవాసం ఉంటే పట్టకడి కూడా పట్టుందండి, ఉండలేకపోతున్నానండి. ప్రార్థనకు వచ్చి కూర్చున్నా కూడా అబ్బా తొందరగా ఎప్పుడన్నా పెడతాను, ఇంక టైం అవ్వలేదే. ఇంక ప్రార్థనను కూర్చొని అన్నం గురించి ఆలోచించేదానికంటే తినేసి ప్రార్థన చేసుకుంటే మంచిదే కదా. అది కాదు, నీ మనస్సు దేవుని మీద లగ్నం చేయాలి. ప్రార్థన చాలా ముఖ్యమండి. మీలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. ఎందుకో తెలుసా? మోకరించి ప్రార్థన చేయను మూలాన. నాకేం మోకాళ్ళ నొప్పులు లేవు, ఎందుకంటే నేను మోకాళ్ళ మీద ఉంటా. యవ్వనస్తుడిగా మొదలుపెట్టా మోకాళ్ళ మీద. బైబిల్ కూడా మోకాళ్ళ మీద చదువుకునేవాడిని. ఏంటంటే 73 ఏళ్ళైనా మోకరించగలుగుతా. మీరు ఎంతమంది మీరు చప్పట్లు కొట్టే ప్రయోజనం? నేను చప్పట్లు కొట్టాలి, మేము కూడా మోకరిస్తున్నామని మీరు చెప్తే.
ఈ రోజు నుంచి నేర్చుకోండి. మోకాళ్ళ ప్రార్థన 10 నిమిషాలు చేయండి, 5 నిమిషాలు చేయండి. మీరు ఒకవేళ బాగా వృద్ధులో లేకపోతే స్థూలకాయలు లావుగున్నోళ్ళు అయితే కొంచెం కష్టమే. అప్పుడు ఇలాంటిది అయితే సపోర్ట్ తీసుకోండి. మీ కుర్చీ తిరగేసి కుర్చీ సపోర్ట్ తీసుకొని మోకరిస్తే సాధ్యమే. అది మోకాళ్ళ మీద ఉన్నప్పుడు అండి సాతాను బెదిరిపోతాడండి. మోకాళ్ళ ప్రార్థన మనం మంచి భారంతో చేస్తాం, నిద్రమత్తుతో చేయం, నిర్లక్ష్యంగా చేయం, కింద పడిపోతాం. నిద్రమత్తుతో ఉంటే మామూలు కూర్చొని ముసుకేసుకొని కింద పెట్టుకుంటారు కొంతమంది, తలకాయ ఇలాగా, కొంతమంది 2 చేతులు అట్లా పెట్టుకుంటారు. ఏంటండి పైన వాళ్ళకి కనపడుతుందా? చక్కగా చేతులు అట్లా పెట్టుకుంటే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. కొంతమందికి తలకాయ కింద పెట్టారా ఇంకో లోకానికి వెళ్ళిపోతారు. ఇక అందుకని మెలకువగా ఉండి ప్రార్థన చేయటం ముఖ్యం కాదు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసేవాడు సైతాన్ని ఓడిస్తాడండి. సాతాను ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయం నుండి మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు నీ బిడ్డలను అనేక స్థలాల నుంచి తీసుకొని వచ్చావు. నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవని నీ గురించి సాక్ష్యాలు ఇస్తూ వచ్చారయ్యా. అదే సమయంలో వారి బాధలు, కష్టాలు, వారి శ్రమలు నీ సన్నిధిలో చెప్పుకోవాలని వచ్చారయ్యా. ప్రార్థనా సహాయము కోరాలని వచ్చారయ్యా. ప్రభువును వెంట పెట్టుకొని వెళ్ళినట్లుగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ బిడ్డలకు నీవు తోడుండి నడిపించుము నాయన. తిరిగి వెళుతున్నప్పుడు నా ప్రభువు నాకు తోడున్నాడన్న ధైర్యంతో, నా మనవులు విన్నాడు అన్న విశ్వాసముతో, ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నమ్మికతో వెళ్ళడానికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.